హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఈరోజు మనం టెక్నో నుంచి ఒక కిల్లర్ మొబైల్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. టెక్నో పోవో 7 ప్రో 5G అనమాట. ఫీచర్స్ మాత్రం అయితే బుర్ర బద్దలైపోయి మాదిరిగా ఎత్తున్నాయి అనమాట. అరౌండ్ 20Kలో రాబోతుంది చెప్పొచ్చు. ఇక మీరు క్రెడిట్ కార్డ్ పెడితే 1000 వరకు అయితే డిస్కౌంట్ ఇస్తారనమాట. అంటే మనకి 20Kలో ఈ మొబైల్ వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. 20Kలో మనకి చాలా మొబైల్స్ ఉన్నాయి. వాటితో కంపేర్ చేసి ఈ మొబైల్ అయితే చాలా బాగుంది. ఇందులో మనకి హైలైట్స్ ఉన్నాయని చెప్పవచ్చు. ఫస్ట్ మనకి ఈ మొబైల్‌లో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ రాబోతుంది. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ మీకు తెలుసు కదా! మనకి ఇది 1.5K AMOLED డిస్‌ప్లేతో రాబోతుందనమాట. అంటే మనకి టెక్నో పోవో 5Gలో అక్కడ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే వాడారు. ఇక్కడ 1.5K AMOLED డిస్‌ప్లే యూజ్ చేశారనమాట. అలాగే నెక్స్ట్ హైలైట్ చూసినట్లయితే కెమెరాస్ అని చెప్పొచ్చు. యాక్చువల్‌గా ఈ కెమెరా డిజైన్‌కి వీళ్ళు డెల్టా ఇంటర్ఫేస్ అయితే నేమ్ పెట్టారనమాట. అంటే మనకి ఒక ట్రయాంగిల్ షేప్ ఉంటది కదా! ఇది కూడా ఒక హైలైట్ అని చెప్పొచ్చు ఈ మొబైల్‌లో. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా కంటెంట్ మీకు జెన్యూన్ అనిపిస్తే సబ్స్క్రైబ్ అండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. మనం ఈ మొబైల్ సంబంధించిన కలర్స్ విషయానికి వద్దాం. ఇది 3 కలర్స్ రాబోతుంది. ఇక్కడ చూసినట్లయితే డైనమిక్ గ్రే, గీక్ బ్లాక్, నియాన్ సియాన్ అనమాట. ఈ 3 కలర్స్ అయితే మనకి ప్రెజెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయి. డిజైన్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. ఇది ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటది. బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉందన్నమాట. యాక్చువల్‌గా మనము ఈ సెగ్మెంట్‌లో డాల్బీ అట్మాస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేము. బట్ ఇందులో అయితే ఇచ్చారు. సౌండ్ క్వాలిటీ మాత్రం వేరే లెవెల్ ఉంటది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. IP64తో రాబోతుందన్నమాట. థిక్‌నెస్ విషయానికి చూసుకుంటే 8.3 mm థిక్‌నెస్ ఉంటదని చెప్తున్నారు. వెయిట్ విషయానికి చూస్తే మనకి అప్రాక్సిమేట్‌గా 186 గ్రామ్స్ అయితే వెయిట్ ఉంటదని చెప్తున్నారన్నమాట. డిజైన్ విషయానికి వద్దాం. మెయిన్‌గా మనం మాట్లాడుకోవాల్సిన డిజైన్ అనమాట. ఇందులో డిజైన్ అయితే ఒక యూనిక్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది డిజైన్. డిస్‌ప్లే విషయానికి వద్దాం. ఇది 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్‌ప్లేతో రాబోతుంది. ఇక్కడ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తారనమాట. చాలా బెస్ట్ ప్రొటెక్షన్. అలాగే 144 హెర్ట్జ్ అయితే రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. చాలా హైయెస్ట్ రిఫ్రెష్ రేట్ అని చెప్పొచ్చు. అంటే మనకి ఈ సెగ్మెంట్‌లో 144 హెర్ట్జ్ అనేది ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. అంటే నేను 20K మొబైల్స్ చాలా రివ్యూ చేశాను. వాటిలో ఏది కూడా 144 హెర్ట్జ్ అయితే చూడలేదనమాట. అలాగే 1.5K రెజల్యూషన్ ఉంది. HDR10+ సపోర్ట్ ఉంది. ఇంకా చూసినట్లయితే అప్ టు 4500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ ఉందన్నమాట. చాలా ఎక్కువ బ్రైట్‌నెస్. మేజర్‌గా ఇండోర్ గాని, అవుట్‌డోర్ గాని ఈ బ్రైట్‌నెస్ లెవెల్స్ అనేటివి కొంచెం ఎక్కువ ఉంటాయని చెప్పొచ్చు. ఇందులో మనకి వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ ఉంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో కూడా మనము ఫుల్ హెచ్‌డీలో వాచ్ చేయొచ్చు. అక్కడ కూడా బెటర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. ఎందుకంటే మనకి ఇంక AMOLED డిస్‌ప్లే అంటే చెప్పనవసరం కదా! విజువల్ ఎక్స్‌పీరియన్స్ అనేది మామూలుగా అయితే ఉండదు. ఇంకా ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇందులో మన MediaTek Dimensity 700 అల్టిమేట్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఒకవేళ చూస్తే బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అంటే మనకి రియల్‌మీ నార్జో 70 టర్బోలో ఉన్న ప్రాసెసర్ దీనితో కంపేర్ చేసుకోవచ్చు. మనకి 4 నానో బిల్డెన్ ప్రాసెసర్ LPDDR5X రాబోతుంది. అలాగే UFS 2.0 రాబోతుంది. ఇక్కడ మనకి ర్యామ్ టైప్ ఓకే గానీ, బట్ స్టోరేజ్ టైప్ కొంచెం తగ్గించారనమాట. మినిమమ్ UFS 4.0 పెట్టింటే కొంచెం బాగుండేది. ఈ ప్రాసెసర్‌లో మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట. మనకి డైమెన్సిటీ ప్రాసెసర్ కూడా కొంచెం బాగుంటదనమాట. మేజర్ మనకి ఈ ప్రాసెసర్ యూజ్ చేసుకొని పబ్‌జీ, ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ ఇటువంటి గేమ్స్ అయితే మీడియం అయితే ఆడుకోవచ్చు. మరి హై గ్రాఫిక్స్‌లో ఆడుకోవాలంటే అంత సాధ్యమైతే కాదు. సాఫ్ట్‌వేర్ విషయానికి వద్దాం. ఇది ఆండ్రాయిడ్ 15 రాబోతుంది. అలాగే iOS 15 రాబోతుందనమాట. మనకి ఇక్కడ ఆండ్రాయిడ్ 15 అంటున్నాం కాబట్టి 2+2 ఇయర్స్ అయితే మేజర్ ఓఎస్ అప్డేట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే 2 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్, 2 ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్ అని చెప్పొచ్చు. ఇందులో కూడా మనకి కొన్ని ఏఐ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఏఐ ఎరేజర్ కానీ, ఏఐ ఫోటో ఎన్హాన్స్‌మెంట్ ఇలా ఏఐ ఫీచర్స్ ఉంటాయని చెప్పొచ్చు. మనకి నో నెట్వర్క్ కమ్యూనికేషన్ ఒక ఫీచర్ ఉందన్నమాట. ఇదేం చేస్తదంటే బట్ వీళ్ళు చెప్పిన ప్రకారం అయితే మనం ఫ్లైట్ మోడ్ ఏసినా గానీ కాల్స్ అయితే పోతాయని చెప్తున్నారు. ఈ ఫీచర్ మాత్రం కొంచెం ఇంప్రెస్ ఉందని చెప్పొచ్చు. ఇంటెలిజెంట్ సిగ్నల్ హబ్ సిస్టమ్ ఉందన్నమాట. ఇది యాక్చువల్‌గా ఈ ఫీచర్ వల్ల యూజ్ ఏమంటే మనకి నెట్వర్క్ అనేది చాలా ఫాస్ట్‌గా వస్తదని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి మొబైల్ 360 డిగ్రీస్ అంతా కూడా ఇందులో మనకి యాంటీనాస్ అయితే ఉంటాయని చెప్పొచ్చు అనమాట. కెమెరా విషయానికి వద్దాం. ఇది డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉందని చెప్పొచ్చు. ఇక్కడ మెయిన్ కెమెరా విషయానికి చూడైతే 64 ఎంపీ ఇచ్చారనమాట. సోనీ IMX 682 సెన్సార్ అయితే ఇచ్చేస్తారు. ఇందులో మనకి వాయిస్ కూడా సపోర్ట్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంటదన్నమాట. రియర్ కెమెరాలో సోనీ సెన్సార్ ఉంది కాబట్టి ఫోటోస్ అనేటివి చాలా తోపు వస్తాయని చెప్పొచ్చు. అలాగే రియర్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4Kలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా విషయానికి చూసినట్టయితే మనకి ఇక్కడ 8 ఎంపీ పెట్టారు. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సెన్సార్ అని చెప్పొచ్చు. ఇక మన ఫ్రంట్ కెమెరా విషయానికి చూసినట్టయితే మనకి ఇక్కడ 13 ఎంపీ ఇచ్చారనమాట. 13 ఎంపీ అంటే చాలా తక్కువ అని చెప్పొచ్చు. అంటే నార్మల్ ఫోటోస్ బాగా తీస్తదనమాట. మరీ హైపర్ డూపర్ ఫోటోస్ అది ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. బ్యాటరీ విషయానికి వద్దాం. ఇందులో 6000 mAh బ్యాటరీ పెట్టారు. అలాగే 45 వాట్స్ అయితే ఛార్జింగ్ సపోర్ట్ ఉందనమాట. మనకి బ్యాటరీ టైప్ చూస్తే లిథియం బ్యాటరీ చెప్తున్నారు. అంటే ఈ లిథియం బ్యాటరీ అనేది కొంచెం బ్యాటరీ బ్యాకప్ కొంచెం బాగుంటదన్నమాట. మనకి 30 వాట్స్ అయితే రివర్స్ వైర్లెస్ ఛానల్ సపోర్ట్ ఉందన్నమాట. ఇది మాత్రం ఏమైనా పెద్ద ఫీచర్ అని చెప్పొచ్చు ఈ మొబైల్‌లో. మెయిన్‌గా మనకి మొబైల్ హైలైట్ ఇదే. అంటే మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అంటే మీకు తెలిసిందే కదా! అంటే మనకి మొబైల్ బ్యాక్ సైడ్ ఒక మ్యాగ్ చార్జ్ సిస్టమ్ ఉంటదన్నమాట. అప్పుడు వైర్లెస్‌గా ఛార్జింగ్‌కి అయితే మన మొబైల్‌కి అయితే ఎక్కుతదని చెప్పొచ్చు. యాక్చువల్‌గా మనం ఈ ఫీచర్ ఐఫోన్స్‌లో చూస్తుంటాం.
బట్ మనకి ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్స్ కూడా వచ్చేసిందన్నమాట. ఫైనల్‌గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే ఆల్మోస్ట్ అయితే క్లియర్ చేశాను. ఇందులో ప్లస్ పాయింట్ అయితే చాలా బాగున్నాయని చెప్పొచ్చనమాట. మీకు ఇప్పటికే తెలిసిపోయింటది ఈ మొబైల్ ప్లస్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయనేటివి. ఈ మొబైల్ వర్తా కదంటే వర్త్ కాదు కదా! అంతకన్నా ఎక్కువ అని చెప్పొచ్చనమాట. నాకు తెలిసి ఈ మొబైల్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు అండర్ 20,000లో. సో ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి వీడియో. ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే ఎవరన్నా కొత్తగా మన ఛానల్‌ని విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి లైక్ కొట్టేసేయండి.